వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఈ రోజు ఉన్నాం అత్తాపూర్ రామ్ ఎయిర్టెల్ షోరూమ్ దగ్గర ఉన్నాము. బండి కొన్నాక నుంచి ఎన్నెన్నో ఆఫర్లు, ఎన్నెన్నో అవకాశాలు, ఎన్నెన్నో మాటలు చెప్తారు. అదే ఒక బండికి ఒక సమస్య వచ్చిందని చెప్తే దానికి మన దగ్గర నుంచి డబ్బులు లాగడానికే అండ్ ఇంకా మనకి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా క్లెయిమ్ చేయడానికి అసలు అక్కడ ఏం జరిగిందో, లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. మనకి టైమింగ్స్ వచ్చి 10 AM నుంచి 7 PM దాకా ఉంటుంది సర్వీస్ సెంటర్ అని చెప్పని రాసింది. బట్ ఇక్కడ చాలా మంది అయితే చాలా మంది బాధ్యతలు ఉన్నారు ఈ బండికి. అలాగే మనతో పాటు ఒక బాధితురాలు ఉన్నారు. అసలు ఏం జరిగింది, బండికి ఏమైంది, అసలు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు బాధితురాలు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏమన్నారో తనతో తెలుసుకొని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నేను ఒక స్వచ్ఛంద సంస్థ నడిపిస్తాను యానిమల్స్ గురించి. నా పేరు హేమా బందేలా. ఐఎమ్ చైర్పర్సన్ ఫర్ దట్ NGO, యానిమల్ ప్రొటెక్షన్ సొసైటీ. మేము ఈ వెహికల్ కొనడానికి, ఈ బైక్ కొనడానికి కారణం ఏంటంటే మాకు రెగ్యులర్గా 100 కిలోమీటర్ పైన తిరగవలసి వస్తుంది. ఫ్యూయల్ ఛార్జెస్ మేము సేవ్ చేసుకుంటే అది మాకు మెడిసిన్స్లో లేదా ఇంకా ఏదైనా ప్రయోగం చేయవచ్చు యానిమల్స్ దాంట్లో, ఫీడింగ్లో కానీ దేంట్లో అని మేము ఆ ఉద్దేశంతో ఈ యొక్క వెహికల్ కొన్నాము. ఈ వెహికల్ కొనడానికి కూడా డౌన్ పేమెంట్ మనకు వచ్చేసి ఒక డోనరే ప్రొవైడ్ చేశాడు. ఒక 23,000 డౌన్ పేమెంట్ చేసి అతను ఇచ్చాడు. EMIs నేను కట్టుకుంటున్నాను నా సొంతంగా. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ సొసైటీ. అండ్ అది కట్టుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఇక్కడ బుక్ చేసింది ఎక్కడ, సోమాజిగూడలో, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సోమాజిగూడలో మనీష్ అతను ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే ఫస్ట్ 3 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి మేడం, 5,000 తిరగగానే 5,000 కిలోమీటర్ ఫస్ట్ 3 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి. ఎప్పుడైతే 5,000 కంప్లీట్ చేసామో ఇక్కడ వచ్చేసరికి మేము డెలివరీ ఇక్కడికైనా అయింది. మాకు వెహికల్ ఇక్కడ ముందల షోరూమ్ ఉంది, అక్కడికైనా డెలివరీ చేసుకున్నాము. అత్తాపూర్ దగ్గర కాబట్టి సర్వీసింగ్ కూడా ఇక్కడే చేయిస్తున్నాము. సర్వీసింగ్ చేసిన తర్వాత విదౌట్ మై పర్మిషన్ దే స్టార్టెడ్ పాలిషింగ్ మై వెహికల్ వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే. వెహికల్ పాలిష్ చేయాలన్నా వద్దా, వెహికల్కి ఏమేమి చేయాలి, సర్వీసింగ్ అంటే నార్మల్గా ఏం చేస్తారు అదే చేయాలి వీళ్ళు. కానీ అది చేసేసి 1,500 పైన వేసేసారు. వెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్, మేడం ఇది చేస్తాం మేము, హూ హాజ్ యూ టు డూ, డిడ్ ఐ గివ్ యూ ద పర్మిషన్ టు డూ, అది నేను క్వశ్చన్. దట్ క్వశ్చన్ ఐ రేస్డ్ ఇన్ కస్టమర్ కేర్ వాళ్ళకి చేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ వంశీ అతనితో మాట్లాడి 1,100కి చేయించారు. 1,500 చేంజ్ నుండి 1,100కి చేయించారు. అది అయిపోయింది. సెకండ్ టైం వచ్చాము, ఏదో 1,000 రూపీస్ బిల్ అయింది, అందులో కూడా వాషింగ్ చేయలేదు. అమ్మ మేము బిల్ కట్టేసాం 1,000. సరే మేడం మేము డిడక్ట్ చేసేస్తాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీగా చేయించుకోండి మీరు, మేము ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఓకే ఫైన్. వాళ్ళకు కూడా తెలుసు నేను వెహికల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను. వాళ్ళు అందరు కన్సర్న్ చూపిస్తున్నారు. ఈరోజు తెచ్చిన వెహికల్ మార్నింగ్లో టో చేసుకుంటూ వచ్చాము, అది మూమెంట్ ఇస్తలేదు. ఇంకా నాది ఒక 1,000 పోతే 15,000 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది. అది పోతలేదు కాబట్టి ఇక్కడ టో చేసుకుంటూ వచ్చి ఇక్కడ మార్నింగ్లో ఇక్కడ పెట్టాము. మాకు ఎవరైతే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారో ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మేడం మీకు ఇది 10:30, 11 o'clockకి వస్తారు మెకానిక్, అప్పుడు మాట్లాడుకోండి, అప్పుడు చూపెట్టుకోండి, మీకు టైం దొరుకుతుంది, సాయంత్రం దొరుకుతుంది బండి. నేను సాయంత్రం కానీ నాకు తొందర దొరకాలా, మా వెహికల్ మాకు రెస్క్యూస్ ఆగి ఉన్నాయి. ఇంకో అతను వచ్చాడు, ఒక అంకుల్ వచ్చి, ఇది 5,000 కంప్లీట్ అయిందా మేడం, 5,000 కంప్లీట్ అయిపోతే ఫ్రీ సర్వీస్, అతను నోరుతోటే అన్నాడు. నేను అన్నాడు ఫ్రీ సర్వీస్ అంటున్నారు అంకుల్, మళ్ళీ మాకు ఛార్జ్ చేశారు కదా అనగా. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది చూడండి, మాకు ఇన్ని ఆల్రెడీ 14 దాటనికే పోతుంది ఇప్పుడు అంటే ఆయన ఏమనుకుంటే వెళ్ళిపోయాడు. ఆయన నోరుతోటే స్వయంగా 5,000 పోతే ఫ్రీ అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, ఫస్ట్ టైం కూడా అదే కొట్లాడాను. ఇప్పుడేం చేశారు, నేను ఇక్కడ ఉండగా 9:40కి ఇక్కడ లోపల కూడా వచ్చాను. వాళ్ళ CC కెమెరాస్ ఫుటేజ్ చూడండి. ఇక్కడ వచ్చి డెస్క్ పైన నేను మాట్లాడాను. అతను జాన్ అని తెలియదు, జాన్ మెకానిక్ మీ వెహికల్ చేసేవాడు, అటెండ్ చేసేవాడు అని చెప్పారు. నాకు సాజిద్ అనే ఇతనే సాజిద్, ఆయన కూడా చెప్పాడు జాన్ వస్తాడు మేడం, జాన్ చూస్తాడు. నేను జాన్ చూస్తున్నాడు కదా అని ఆగున్నాను. అతను జాన్ అని కూడా తెలియదు. అతనికి వచ్చి వెహికల్ తొందర చేస్తే బాగుంటుంది అని అంటే, మేడం ఇబ్బంది మేము చెప్పలేము, ఇప్పిన తర్వాతనే తెలుస్తుంది మాకు ఏమైంది ఏం లేదు, తర్వాత చెప్తాను, మీకు టైం పడుతుంది మేడం. సరే అని అక్కడికేని ఇక్కడ వచ్చాను. ఇక్కడ మనిషి నిలబడ్డాడు, ఓన్లీ డిస్టెన్స్ 10 ఫుట్స్ డిస్టెన్స్లో. ఇక్కడ వచ్చి నేను అదే వ్యక్తిని పొద్దున ఎవరైతే రిజిస్టర్ చేశారు అతనికి అడిగాను టైం, అదే 10:30, 11. ఆ వ్యక్తి దానికంటే ముందేం చేసేసాడు, జాన్ అతని వ్యక్తి వెనక లైన్లో వెహికల్ పార్క్ చేశాడు. ఆయనకి వెళ్ళి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని, మేడం ఇక్కడ ఒక మేడం వచ్చారు, వెహికల్ తొందర కావాలంటున్నారు, ఆ మేడంని ఫస్ట్ చూడండి అని చెప్పేసి వచ్చాడు. జాన్కి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయన ఇక్కడ నాకు అంటాడు,
జాన్ అక్కడే కూర్చొని ఉంటే ఇక్కడ అంటాడు లే మేడం 10:30 11కి వస్తాడు జాన్. బట్ మనకి ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ టైమింగ్స్ చూస్తే 10 నుంచి ఉంది 10 కానీ నుండి ఉంది, వాడు చెప్పేది నాకు 10:30 11. ఇక్కడ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ జాన్ ఏం చెప్తున్నాడు, నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నేను పార్క్ చేసేటప్పుడు చెప్పాను. పార్క్ చేసేటప్పుడు వెహికల్ తొందరగా కావాలంటున్నది మేడం సర్వీస్ ఇవ్వడానికి అని చెప్పినప్పుడు అతను వచ్చి మాకు అడగొచ్చు కదా. ఆడ కూర్చున్నాడు, అతను జాన్ అని కూడా తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా అతను జాన్ అని. ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ ఉన్నాడు రాజు అని, అతను కూడా చెప్పలేదు. వాళ్ళకేమనిపించిందంటే నేను మాట్లాడుతున్నాను అనిపించిందట. నేను వచ్చి సరే 9:30 9:40కి ఇక్కడికి వద్దానండి, 9:41 సంథింగ్ అరౌండ్. ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి చూసుకోండి టైమింగ్. ఇక్కడికి వెళ్ళగానే జస్ట్ విదిన్ 20 minutes నా వెహికల్ లోపల తెచ్చుకున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మా మేడంకి ఇద్దామని వెహికల్ లోపల తెచ్చుకున్నారంట. 6 vehicles ఆపి. నేను ఉన్నప్పుడే ఎందుకు చేయలే ఆ పని, జాన్ ఉన్నాక వెహికల్ తెచ్చి ఇప్పడం మొదలు పెట్టారు. కెమెరాస్ చూపిస్తున్నారు. 10 o'clock 10 తర్వాత 10:15 10:14కి సంథింగ్ అరౌండ్ ఇప్పారు. నాకు ఆఫ్టర్ 11:30 ఫోన్ చేస్తారు, ఫొటోస్ పంపమని నేను ఎదురుకేని అడుగుతాను. అప్పుడు ఫొటోస్ పంపుతారు. అమ్మ మీరు చేశారా, నాకు డౌట్ ఉంది, నాది కూడా కట్ కాలేదు. కట్ అవుతే ఛార్జ్ ఫుల్ ఎట్లా అవుతుంది? నా ఒకవేళ అక్కడ ఏమైనా మోటార్ దగ్గర అయిందంటున్నారు, మోటార్ దగ్గర అయినా కానీ నాది ఛార్జింగ్ ఫుల్ ఎట్లా అవుతుంది? వెహికల్ ఛార్జింగ్ ఫుల్ ఎట్లా అవుతుంది నా క్వశ్చన్. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళే చేస్తారా అని డౌట్. ఐ సింప్లీ హ్యాడ్ ఐ క్లియర్లీ సో ఇట్ కి నాకు ఒక డౌట్ ఉంది. అసలు ఏం ప్రాబ్లం అని రేస్ చేశారు? మీ బండికి సమ్ ప్రాబ్లం ఉందని ఏం రేస్? ర్యాట్ బైట్ చేసింది వయాజు అని. ర్యాట్ నా దగ్గర గోడౌన్ లో లేదు మేడం, లోపలికి తెచ్చి పెట్టుకున్నాం అంటున్నారు. బయటికి తేగానే మీరు ఇప్పేసాము. ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ దెమ్. నేను ఇక్కడే ఉన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలే మేడం, యూ వెయిట్ for 30 more minutes, the mechanic is going to take your vehicle at the priority. He is going to take and he is going to show you what exactly happened అని చెప్తే నేను ఇంకా ఆగేదాన్ని. సో అంటే మీకున్న ఎమర్జెన్సీ టైం ని వాళ్ళు యూజ్ చేసుకొని మనీ లాగా. ఎగ్జాక్ట్లీ, నాకు ఎమర్జెన్సీ, నేను ఏ సర్వీస్ కి యూజ్ చేస్తాను వెహికల్, ఇదంతా చేసుకొనే వాళ్ళు ఒకటి స్కామ్ లాగా ప్రిపేర్ చేసి ప్లానింగ్ లో ఆ వెహికల్ కి నేను 7,000 to 8,000 నేను ఎట్లాగో పే చేస్తాను. ఎందుకంటే నాకు వెహికల్ అవసరం ఉంది. నేను యానిమల్స్ కి ఇలాగే పోనీయను, నాది ఫ్రీ సర్వీస్ నడిపిస్తాను, యానిమల్స్ కి పోనీయను. ఆ పన్నాగంతో థాట్ తో వాళ్ళు ఇది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ వచ్చి నేను మధ్యాహ్నం మాట్లాడుతున్నారు 4 o'clockకి, పేపర్లో రాసి మరీ చూపిస్తారు మేడం 29, 30, 1st, 2nd వరకు మీరు క్లెయిమ్ చేయలేరు. మంత్ ఎండింగ్ లో, నేను దసరా అంటే దసరా అని కాదు, మంత్ ఎండింగ్ లో ప్రతిసారి ఈ డేట్స్ కి ఇన్సూరెన్స్ క్లియర్ చేయలేరు. మీరు 3rd కి చేసిన ఆఫ్టర్ 15-20 days వాళ్ళు వచ్చి మీ దగ్గర మొత్తం ఎగ్జామిన్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దే విల్ అప్రూవ్ అయిన తర్వాత వి విల్ ప్రొసీడ్. దే హావ్ గాట్ దేర్ ఓన్ ప్రొసీజర్, దే ఆర్ టెల్లింగ్ అండ్ ఐ అప్రిషియేట్ దట్. వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంది. కానీ ఇది అంతా నేను ఉండగానే ఎందుకు చేయలేదు? డెఫినెట్ గా నాకు ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. వీళ్ళు నాకు ఎమర్జెన్సీలో నేను డబ్బు పే చేసి వేయించుకుంటాననే ఇది మొత్తం ప్లానింగ్ తో వీళ్ళు నడిచారు. Scam, and it is not the first time. Every customer is facing a same problem. Every customer here no proper response from these whole staff. పక్కన డెస్క్ మీద ఉంటారు, నంబర్స్ తెలియదు అంటారు. నాకు తెలియదు, ఆయన బయటికి పోయిండు, ఆయన అక్కడ పోయిండు, ఇక్కడ పోయిండు, ప్రతిసారి దిస్ ద ప్రాబ్లం. ఇంకా ఇక్కడ ఫైర్ లో నడుస్తుందంట, హెవీ వర్క్ ఉంటుందంట. హెవీ వర్క్ ఎందుకు ఉంటుంది? డెఫినెట్లీ ఏతర్ది పెట్టుకున్నారు కాబట్టి ఇన్ని హెవీ వెహికల్స్ వస్తున్నాయంటే యూ కెన్ నోట్ డౌన్ వీళ్ళది ఏతర్ కంపెనీకి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏతర్ కంపెనీ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళకు తెలుసు. క్వశ్చన్ రేస్ చేశాక మీరే వాంటెడ్ గా చేస్తుంటారని రేస్ చేశాక వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇచ్చారు మీకు? వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర మా గోడౌన్లో అయితే తీసుకెళ్ళాం, మా దగ్గర ఎలుకలు లేవు. ఎక్కడొక్కటే మేము ఎట్లా చెప్తాము? వెహికల్ మీరు ఎక్కడన్నా పార్క్ చేస్తే అక్కడ పోయి కట్ అయి ఉంటుంది. మళ్ళీ కట్ అయిన దానికి నేను నా ఇంట్లోకైనా నేను వెహికల్ పొద్దున 7కి తీస్తాను. ఎగ్జాక్ట్ టైం నోట్ చేయండి. మీ దగ్గర హిస్టరీ ఉంటుంది, వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంటుంది, నా వెహికల్ ఎక్కడెక్కడ తిరుగుతుంది. వాళ్ళు టైం నోట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ 7-7:30 లోపల నా వెహికల్ ఇంటికైనా వెళ్ళిపోతుంది. రెస్క్యూస్కి ఎక్కడెక్కడో వెళ్తా. 100 kilometers పైగా తిరుగుతా. ఇంకా 100 kilometers పైగా అంటే ఆ వెహికల్ నాకు 100 kilometers అని ఇచ్చారు, 105 అని. కానీ 100 రాదు, అది 93, 94 వస్తుంది. ఓకే ఫైన్, అది నాకు మధ్యాహ్నం వరకు వస్తుంది. దాని తర్వాత నేను ఈ 2-wheeler ఇస్తాను. ఎందుకంటే మధ్యాహ్నం నేను కుక్కట్పల్లి, పట్టంచెరు, గచ్చిబౌలి ఏవేవైతే అబౌట్ 20 kilometers ఉన్నాయో అవన్నీ కవర్ చేయించుకుంటాను. ఆఫ్టర్ 12 o'clock నేను ఓల్డ్ సిటీలో నేను యాక్టివా నడిపిస్తాను పిల్లలతో. మీకు సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఏమీ చూపించలేదా? చూపించారు, రికార్డింగ్ కూడా ఉంది.
ఆఫ్టర్ 20 minutes ఓన్లీ నా వెహికల్ వెళ్ళినందుకు నాకు ఇంకా నాకు డౌట్ చాలా క్లియారిటీగా నాకు పెరుగుతుంది. అది నేను వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 20 minutes వెహికల్ ఎలా వెళ్ళింది నేను ఉండగానే చెప్పొచ్చు. ఇక్కడే కూర్చున్నాడు కదా మేడం, యూ వెయిట్, వీ విల్ టేక్ ఇన్, వీ విల్ చెక్ యువర్ వెహికల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓన్లీ, వీ విల్ టెల్ యూ వాట్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ యువర్ వెహికల్ ఈస్ హ్యావింగ్ అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు. ప్రయారిటీ ఇచ్చారంట నాకు. ప్రయారిటీ ఇచ్చారు, మంచి ఉద్దేశంతో ఇచ్చారు, కానీ నేను ఉండగానే ఎందుకు చేయలేదు ఆ వెహికల్? ఆ పని నేను ఉండగానే ఎందుకు? ఇంకా 6 vehicles ఆపి మీ వెహికల్ చేశారంటే ఇంకా క్లియర్గా డౌట్ ఉంది. ఇంకా 4 days నేను క్లెయిమ్ చేయలేననేది వాళ్ళంతలో వాళ్ళు చెప్తున్నారు. అంటే నాకు వెహికల్ రెగ్యులర్గా నాకు యూసేజ్ అవుతుంది కాబట్టి, ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను డబ్బులు ఇచ్చి చేయించుకుంటాననే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు వాంటెడ్ గానే చేస్తున్నారు. వాంటెడ్గా చేస్తున్నారు. నేను ఈఎంఐ కడుతున్నాను ఫైనాన్స్లో, ప్లస్ నేను ఇది ఇన్సూరెన్స్ కూడా కడుతున్నాను. నా డబ్బులు కూడా కట్టుకుంటూ నేను డబ్బులు ఇచ్చి సర్వీసింగ్ తీసుకోవాలి. దాని అర్థం ఏముంది? బట్ మీరు తీసుకున్న వెహికల్ ఎన్ని మంత్స్ అవుతుంది? 7 months అవుతుందండి ఇప్పటికి. అండ్ నా సిబిల్ స్కోర్ కూడా చూడండి. దెర్ ఈస్ నో కంప్లైంట్ అబౌట్ మై సిబిల్ స్కోర్. ఎవ్రీ సెకండ్కి డిడక్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి. నాకు మెయిల్స్ కూడా వస్తాయి డిడక్ట్ కాగానే. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ స్కూటీ? ప్రాబ్లమ్ స్కూటీలో ఎన్నో వచ్చాయి. మనకు ఇక్కడ వచ్చి క్లియర్ చేయించుకున్నాం. ఇది నాకు ఛార్జింగ్ మీద ఒకటి ఫుల్ ఇది చూపిస్తలేదు, ఈకోలో ఇట్లా జరిగిస్తుంది, ఇట్లా చేస్తుంది అని చెప్పారు. ఇంకా వీళ్ళు ఒకటి ఏం చెప్పారంటే, మేడం మీరు కుక్కలకి తీసుకెళ్తారు కాబట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ హెవీ గేజ్ ఉంటుంది, అది చేయించుకోకండి. హెవీ గేజ్ ఉంటే వెహికల్ స్లో అవుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్తో వెహికల్ స్లో అవుతుంది, రన్ స్లో అవుతుంది, మైలేజ్ తక్కువ ఇస్తుంది. మేము చేయించనే లేదు ఇప్పటి వరకు. మా వెహికల్కి మేము ఎక్స్ట్రా ఫిట్టింగ్ వెళ్ళలేదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాడ్ చేసి 100 kg పెరుగుతుంది అని చెప్పారు. సో అంటే మీరు వెహికల్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ పలానా డేలోనే మీకు ఇలాగా చూపిస్తా, నా టైమింగ్ ఏదో నా టైమింగ్కి వచ్చిన అప్పుడు ఆడ ఎమర్జెన్సీ వెహికల్ ఒకటి ఉంది, వాళ్ళు డాగ్ రెస్క్యూ టీమ్ అంట, ఒకసారి చూడు అన్నాడు. దానికి నేనేం చేసిన, నేను అసలు ఎవరిది ఎమర్జెన్సీ అయినా కానీ ఎవరిది తీయ. ఓకే ఎమర్జెన్సీ హెల్ప్ గ్రూప్ తీసినప్పుడు నేను ఫొటోస్ పెట్టుడు నా పని కాదు, చూపించిన 11:45కో 11కో ఇప్పుడు చూపించిన మనకి, చూపిస్తే వాడు పెట్టిండు. ఇప్పుడు దానికి టికెట్ వాళ్ళ ఫుటేజ్ 11 అని లేదు, 11కో అని అంటున్నాడు కదా. మీరు రికార్డింగ్ మళ్ళీ వినండి చూడండి. 11కో 11:30కో ఎప్పుడు అంటున్నాడు. ప్రయారిటీ ఉంటుంది, ప్రయారిటీ బేస్లో చేయండి. అతను అనొచ్చు కదా, మీ వెహికల్ గురించే మేము ఇప్పుడే మాట్లాడాం మేడం, మీరు ఉండగా చేస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీ బండి ఏదో తెలిస్తే చెప్పొచ్చు కదా. నేను ఎలా చెప్పండి. ఆబేద్ ఇక్కడ ఉన్నాడు, ఈడ కూర్చొని అక్కడే అడిగాను ఆబేద్కి బయట 10 అడుగుల దూరంలో. రాలేదు మేడం, 10:30, 11 అని చెప్తున్నాడు టైమింగ్. వీడియో వెహికల్ స్టార్ట్ చేశాను, తర్వాత ఆయనకి నేను ఏ టైంకి నేను ఫోటోస్ తీసుకున్నాను. వెహికల్ స్టార్ట్ చేశారు, ఏ టైంకి చేశారు ఏదో. నేను ఉండగా నాకు రాంగ్ ఎందుకు ఇచ్చారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వెహికల్ ఓపెన్ చేసి నాకు రేట్ పంపించి రాడ్ బయట అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇది కూడా లేదు, ఇది కూడా లేదు. పాలసీ ఇప్పుడు ఉంటుంది మేడం. ఈ పేపర్లో ఎక్కడే రాశాడు, ఇతరే రాశాడు మేడం. ఈ మొత్తం ప్రొసీజర్లో 29, 30, 1st, 2ndకి ఉండదు. ఇది మొత్తం ప్రొసీజర్. ఈ డేట్స్ వాళ్ళకి గుర్తున్నప్పుడు 1st, 2nd కూడా ఉండదు అని డేట్ పెట్టి ప్రొసీజర్ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎరుకున్నప్పుడు, మేడం ఇప్పుడు కాదు, ఈ వెహికల్ పొద్దున చెప్పొచ్చు కదా. పొద్దున ఉన్నారు, లేదని కాదు. నేను ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. నా వెహికల్ అంటే ఏం ప్రాబ్లం ఉంది చూశారు. నేను వెహికల్ చూసిన తర్వాతనే ఏదైనా చెప్పగలుగుతా. ఏం చూడకుండా ఎలా చెప్తాను నేను? రాడ్ బైట్ అయిందా ఏందని ఎలా చెప్పగలుగుతా? నేను ఉండగానే చూసేయండి. ఆఫ్టర్ 20 minutes వై ఐఎమ్ క్వశ్చనింగ్ దట్ ఓన్లీ. వెన్ దేర్ నో ఎవ్రీవన్ నోస్ హియర్ మై వెహికల్ రన్స్ ఫర్ యానిమల్ రెస్క్యూస్. ఒకరొకరు కన్సర్న్ చేసుకొని వెనకాల వెళ్ళి దొంగచాటుగా చెప్పుకొని ఈయన వచ్చి సరే తెచ్చుకోండి. మళ్ళీ మేము ఉండగానే ఎందుకు చేయలేదు? మేము పోయినాక ఎందుకు చేశారు? ఐ హావ్ గాట్ అ డౌట్. ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకోవద్దంట. డౌట్ కాదు మేడం. ఇప్పుడు మీ ఫీల్డ్ లా ఇది ఇప్పుడు వీడియో తీస్తున్నారు, డైరెక్ట్ ఇప్పుడే వేస్తారు. ఇప్పుడు లైవ్ లో నడుస్తుందా లేకుంటే కొంచెం అయినాక వస్తుందా? మీరు ఇది ఆన్సర్ చేయండి. సో ఇంపార్టెంట్ అంటే లైవ్ లోనే మేము ప్లే చేస్తాము. అది ఇంపార్టెంట్ కాబట్టి తీసి చూపించినాము. అది 11 మీరు ఎవరైనా ఇప్పుడు అతను మాకు లేడు, మెత్తి లేడు, ఇక్కడ చెప్పాడు 10:30, 11 అని. మేడం ఆయన వచ్చిండు, మీ వెహికల్ గురించే మాట్లాడాము, మేము చేయబోతున్నాము, మీరు ఉండండి, ఎందుకు చెప్పలేదు? ఆఫ్టర్ దట్ కాల్లో మాట్లాడితే, లే మేడం ఇన్సూరెన్స్ ఉందా మీకు? ఉన్నది. సరే ఆ ఇన్ఫర్మేషన్ ఎంత అవుతుంది ఖర్చు అది కూడా చెప్తలేదు.
నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం. సరే మళ్ళీ నేను అన్నాను సరే వెహికల్ పట్టగా పెట్టండి నేను వచ్చి చూస్తాను అని చెప్పాను. మళ్ళీ నేను రెస్క్యూస్ మణికొండ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడితే ఫోన్లో ఏం మాట్లాడతారంటే ఫోన్లో లే మేడం ఇన్సూరెన్స్లో అవుతే ఇన్ని డేస్ పడుతుంది 15-20 డేస్ అంతనే మేడం, ఖర్చు ఎంత అవుతుంది అది చెప్పడం లేదు. అప్పుడు నేను అరిచాను మీరు ఫుటేజ్ తీయండి అంత, నేను ఉండగా ఎందుకు చేయలేదు. నేను ఇక్కడ వచ్చి కొట్లాడుతుంటే అప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నాడు మేడం మీరు నాతో మార్నింగ్లో మాట్లాడారు నేనే జాను, అప్పుడు నాకు తెలుస్తుంది నేనే జాన్ అని. అంతవరకు నాకు ఈయన జాన్ అని కూడా తెలియదు. వీళ్ళు ఇప్పుడు వెనుక చెప్పిన వ్యక్తి వెహికల్ తొందర కావాలి అని చెప్పిన వ్యక్తి వచ్చినాక ఎందుకు చెప్పిన మేడం ఈ మేడం వెహికలే అని ఇక్కడ నా ఫ్రంట్ లో ఎందుకు చెప్పలేదు? XYZ అయిపోయింది ఆడ. ఇప్పుడు నేను అనేది అందరినీ అడిగింది పాపం అని చెప్పేసి మా తప్పు అయిపోయింది. ఇది ఒక కంప్లైంట్ రేస్ కాదని కదా, ఇక్కడ సర్వీస్ సెంటర్ లో లాట్ ఆఫ్ కంప్లైంట్ వస్తుంది. ఏ సర్వీస్ సెంటర్లో వెహికల్స్ వస్తూనే ఉంటాయి కంప్లైంట్ లేకుండా వెహికల్ చూపించండి మాకు, కంప్లైంట్ లేని వెహికల్ మాకు చూపించండి. మేము చేసిన కంపెనీ మార్నింగ్ వచ్చి నన్ను అడిగారు కదా, మీరు మార్నింగ్ నేను చెప్పేది వినండి, మీరు మార్నింగ్ వచ్చి సాయిద్ కొంచెం చూపి పాపం అని చేస్తారు కదా, పాపం నా గురించి పాపం అని చేయాలి మేడం. ఆగండి మేడం కొంచెం నేను చెప్పేది కూడా వినండి మీరు. అదే నేను ఉండగానే చేసేడుతుంటే దట్ ఇస్ మై క్వశ్చన్, దట్ ఇస్ మై బ్లడీ క్వశ్చన్. నా మీద కన్సర్న్, నా యానిమల్ మీద కన్సర్న్, నేను ఉండగానే చూపించేడుతుంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత మీరు వెహికల్ ఎలా తెస్తారు? ఇంతకు ముందు కూడా మీ దగ్గర వితౌట్ మై పర్మిషన్ మీరు పాలిష్ చేశారు, నా వెహికల్కి ఏదో చేసి 1500 చార్జెస్ చేశారు, 1500 చేంజ్ కదా. ఏమేమి నన్ను అడిగి చేశారా? అడిగి చేశారా? ఎన్జిఓకి అంత ఉందా ఫండ్ లేదా తెలుసుకునేది లేదా? అది మాకైతే ఎన్జిఓ ఫండ్స్ మాకు అవసరం లేదు మేడం. అంటే పాలిష్ చేయాలనేది ఫస్ట్ కస్టమర్ ని అడగాలి కదా అని చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ చెప్పేస్తాను, 1050 రూపీస్ అమౌంట్ చెప్పేస్తాను, దాంట్లోనే మొత్తం పాలిష్ కూడా వచ్చేస్తుంది. అది మీరు తప్పు చేశారు, అక్కడ మా ముందర వెహికల్ ఇప్పేడుతుండే మీరు తప్పు చేశారు. నో 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 నా మీద కన్సర్న్ చూపించి పాపం అనుకొని చేశాను బలు కూడా చెప్తున్నారు కదా ఇందాక మీరు ఇద్దరు. నేను ఉండగానే చేసేడుతుండే పాపం. మీరు ఇదే క్వశ్చన్ మీరు వేరే ఇతర సర్వీస్ సెంటర్ మీరు తప్పు చేశారు, మీరు తప్పు ఒప్పుకుంటలేరు. నాది సీరియల్ గా తీసుకునేఉండే, మళ్ళీ మీరు నాది సీరియల్ గా తీసుకునేడుతుండే, నాది సీరియల్ గా తీసుకోండి సీరియల్ గా తీసుకోండి మీకు బండి ఇప్పుడు ఓపెన్ అయ్యేది కాదు. సీరియల్ గా తీసుకోండి మీ బండి ఇప్పుడు ఓపెన్ అయ్యేది కాదు. మీకు లోపల చెప్పిన తర్వాత ఎవరు ఏ తర్వాత ఏ మేడంది మీరు కన్సర్న్ చూపించుకున్నప్పుడు ఇక్కడ వచ్చి మేడం వీళ్ళది మేడం ఈమెనే మేడం ఇక్కడ చూపించుకో వెహికల్ మేడం మీది చూస్తే చెప్తాం మేము, కొంచెంసేపు ఆగండి, ఒక మాట అయిపోతుండే. మీరు అదంతా చెప్పలేదు. నేను వేసే క్వశ్చన్స్ కి మీరు జవాబు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇదే లైవ్ తీసుకెళ్ళి వేరే ఇతర షోరూమ్కి వెళ్ళండి. మీరు కస్టమర్ ముందు టెక్నీషియన్ వెహికల్ కూడా ఓపెన్ చేయడు కస్టమర్ ముందు. ఎక్కడన్నా ఓపెన్ చేస్తారనండి, ఏమైతే చేయాలో అది చేసేస్తాను నేను, వెళ్ళి మాట్లాడండి మీరు. అంటే ఓన్లీ ఏతర్ షోరూమ్ కాదు, ఏ షోరూమ్ అయినా పర్వాలేదుగా. ఏతర్ ఏ బండి ఓపెన్ చేయరు, ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ కి పొండి. ఏ కస్టమర్ ముందు వెహికల్ మొత్తం కోంపల్లి, వనస్థలిపురం, శ్రీనగర్, అంబర్పేట్ 4 ఉన్నాయి మా బ్రాంచెస్. వెళ్ళి అక్కడ అడగండి కస్టమర్ ముందు. మీరు ఒకవేళ కస్టమర్ ముందు ఓపెన్ చేయాలనుకున్నా లాంచ్ లో కూర్చోండి, ఓపెన్ చేస్తాం, అక్కడ నుంచే చూస్తాడు. కస్టమర్ లాంచ్ ఉంది అందుకని తను కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఓపెన్ చేయండి, వెహికల్ స్టార్ట్ చేస్తాం మేము ఎర్లీగా రాని మా పెండింగ్ వెహికల్స్ క్లియర్ చేసి. మీరు 9 చూసుకోండి 9:40కి నేను ఇక్కడ లోపల వచ్చి మాట్లాడాను, చూసుకోండి. మేము వెహికల్ అనేది 10కి ఎంట్రీ తీసుకుంటాం. వెహికల్స్ మాకేంటంటే మాకు బ్యాక్ డే రిపోర్ట్స్ ఉంటాయి, మేము అవి వేసుకోవాలి. అవి వచ్చి క్లియర్ చేసుకున్న తర్వాత మేము 10కి మాకు ఇచ్చిన జాబ్ కార్డ్స్ లో మేము వెహికల్స్ తీసుకుని 10కి వర్క్ స్టార్ట్ చేస్తాం. నేను 9:40 తర్వాతనే వెళ్ళాను. మీరు 9:40 తర్వాత వెళ్ళారు, చూసుకోండి. నేను మీరు 9:40 వెళ్ళారు. ఓకే, మీ వెహికల్ ఎప్పుడు తీసుకున్నాం మేము? 9:50. ఎందుకంటే మీరు ఎప్పుడు తెచ్చారు? ఆఫ్టర్ 20 minutes ఓన్లీ దే గాట్ ద వెహికల్. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఇప్పుడు చెప్తున్నారు. కస్టమర్ ముందు ఇప్పరు, ఫైన్ డన్.
కస్టమర్ అంత లాడ్జ్లో కూర్చుంటే ఇక్కడ చేస్తామని చెప్పారు. నన్ను కూడా అటు కూర్చుని పెట్టి చేయించవచ్చు కదా. మేడం మీది ప్రయారిటీలో తీసుకుంటున్నాం, మీది ఇట్లా ఎన్జిఓ ఉంది, సేవ ఉంది, జస్ట్ వెయిట్. నలుగురు ఉన్నారు, నలుగురు మాట్లాడుకున్నారు కదా. మళ్ళీ నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. 9:50కే వెళ్ళి ఉంటాను నేను. 9:50కి చెప్పొచ్చు కదా. ఆఫ్టర్ 10-20 minutes మీది ఓపెన్ చేస్తున్నాం మేడం, మీరు జస్ట్ వెయిట్, ఏం ప్రాబ్లమ్ అని చెప్పేస్తాము, ఎంత ఖర్చు అవుతుందో చెప్తాము. మిస్కమ్యూనికేషన్ వెంటనే చెప్పడానికి రాదు. ఓపెన్ చేసినా కూడా వెంటనే చెప్పడానికి రాదు. ఇప్పుడు ఓపెన్ చేసి మేడంకి ఫొటోస్ పంపించడానికి 1.5 hour టైం పట్టదు. 10:17కి ఓపెన్ చేస్తే 11:41కి మేడంకి ఫొటోస్ వెళ్ళిపోయినాయి. అంటే అది వైర్ అనేది రేట్ బయట అంటున్నారు కదా. వైరింగ్ దానికి వచ్చేసి మొత్తం కూడా మాకు ఇక్కడ ఏడీసీలు ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, వైరింగ్ చెక్ చేయాలి, డాష్ బోర్డ్లు చెక్ చేయాలి, థ్రోటల్ చెక్ చేయాలి, ఏం ప్రాబ్లం అనేది చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకున్న ప్రాసెస్లో టైం అవ్వచ్చు. వైర్ కట్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ ఎక్కదని తను పాయింట్ ఆఫ్ అంటున్నారు. ఛార్జింగ్ మీరు ఏ కంప్లైంట్లో తీసుకొచ్చారు వెహికల్ ఏ కంప్లైంట్లో తీసుకొచ్చారు వెహికల్ మూవ్ అవుతలేదని తెచ్చాం కదా. మీరు ఎలా తీసుకొచ్చారు వెహికల్? టో చేసుకుంటూ తెచ్చాం కదా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి నేను వచ్చింది? టో చేసుకుంటూనే తెచ్చాను. టో చేసుకుంటే తీసుకొచ్చారు. నేను వెహికల్ అబ్జర్వ్ చేశానా లేదా మీరు అడిగారని? మీరు వచ్చి ఏమన్నారు, నేను సాజిద్ మీ పేరు మర్చిపోయాను, నేను మీరు పేరు సాజిద్ అని చెప్పారా? మీరు అన్న తర్వాత అంటే ఏమన్నారు, నేను కాదు మేడం జాన్, నేను ఇప్పుడు 15 minutes వెళ్ళిపోతున్నాను అన్నారా? 15 minutes చార్జ్ పెట్టుకుని నేను వేరే లొకేషన్కి వెళ్ళాలని చెప్పా అన్నారా? నేను మీకు మళ్ళీ ఏమన్నా ఒత్తిడి తెచ్చానా, ఏమన్నా అన్నానా? ఏమనలేదు. వచ్చి నేను వెహికల్ అబ్జర్వ్ చేశానా లేదా? నేను ఏం అడగలేదు మీకు. నేను మీకు నేను ఇంకా ఇతను నేను 87 నేను చెప్పిన నా దగ్గరకు వస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే 87 చూపిస్తుంది కిలోమీటర్స్, ఇలా 87 చూపిస్తుంది. అంటే అదొకసారి కంపెనీకి పంపిస్తేనే తెలుస్తుంది మేడం ఫాల్ట్ ఎంత ఉంది. అలా చెప్పలేదు. నేనేం చెప్పినానంటే నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. సో సార్ మేడం దీనికి వచ్చేసి ఏదైనా అప్డేట్ ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, మేము టికెట్ రేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన దగ్గర ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి, ఓకే ఇచ్చేస్తాం, లేకపోతే టికెట్ రేస్ చేయాలి కంపెనీకి అని చెప్పినాం బ్యాక్ అండ్ టీం వాళ్ళకి. సో అక్కడ నుంచి మనకు టైం పడుతుంది, 3 days 4 days 5 days చెప్పడానికి రాదు. అక్కడ మనకు టికెట్లో ఎప్పుడైతే మనకు టికెట్ అక్కడ నుంచి మనకు ఆన్సర్ వస్తుందో అప్పుడు దాని పరంగా చేస్తామని చెప్పినాం. ఇది క్లియర్. ఫైనల్లీ మీరు ఏమంటారు? ఇదంతా కదా ఫైనల్లీ ఏమంటారు? ర్యాట్ బైట్ ఇక్కడ అయిందని కన్సర్న్ అంటే వాంటెడ్ గా మీరే చేశారు. మేమే చేసింది అయితే ఓకే. ఏదన్నా సర్వీస్ సెంటర్ వెళ్ళి ఒక స్క్రాచెస్ పడితే అండ్ ర్యాట్ బైట్ అయితే మీరు అగ్రీ చేయండి, మేము ఏమైనా చేసేయాలో ర్యాట్ బైట్ అయితే ఏమైనా అయితే కొత్తగా ఉండాలి. ఇక్కడ అయితే కొత్తగా ఉండాలి. ఎలక కొరికిందంటే కొత్తగా ఉండాలి. అక్కడ చూడండి కొత్తగా ఉందా పాత కూడా. మీరు ఒక్క నిమిషం వెహికల్ వీడియో తీయొద్దు, ఇది తీయండి. చూడండి రైట్ బైట్ కొత్తగా పాత కూడా చూడండి. మీకు ఛార్జింగ్ అనేది ఏడ పోర్ట్ ఉంటుంది. ఇది మోటార్ కమ్యూనికేషన్. మీకు మోటార్ టోయింగ్ లో వచ్చారా, వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారా? కదా. నాది క్వశ్చన్ కన్సర్న్ ఏముంది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. నేను అక్కడ ఉండగానే ఎందుకు చెప్పలేదు? నా వెహికల్ లోపల తెచ్చి ఎందుకు చేశారు? బ్యాక్ ఎండ్ లో చెప్తారు మీకు. వీడియో క్లియర్ గా వెళ్ళారు. ఆ పర్సన్ తీసుకొస్తే బైక్ అక్కడ జూమ్ చేసుకో అన్న. అక్కడ పెడితే అన్న జూమ్ చేయదా అన్న, ఒకసారి జూమ్ చేయి. ఇది ర్యాట్ బయట కావాలని కొడుకేమో తెలిసిపోయింది. పాత కింద కొత్త కింద మీరే చూడండి. అది ఫస్ట్ ఇది ర్యాట్ బయట మేము కావాలని కట్ చేసామా? మీరు చెప్పండి. పాతది అది. పాతది అంటే నిన్నటి వరకు వెహికల్ నడిచింది, నిన్న చాలాని కూడా పడ్డది దీనిపైన. అది మార్కెట్ చేస్తుంది మేడం. నిన్న నైట్ చాలా ఫోటో ఉంది. నిన్న నైట్ కట్ చేసి ఉండొచ్చు పార్కింగ్ లో. కట్ చేసి ఉండొచ్చు. పాతదా అని అడిగాను. ఒక్క నిమిషం, మీరు ఏ సిచువేషన్ లో వచ్చింది వెహికల్ వచ్చింది? ఛార్జింగ్ ఆగానే మీరు ఎప్పుడు చూసుకోండి, నాది 7 తర్వాత వెహికల్ ఇంటికి వెళ్ళిపోతుంది రెస్క్యూస్. ఈరోజు 7కి తీసినప్పుడు ముందలే వెళ్ళలేదు. ఓకే ఇక్కడ వరకు తీసుకు ఛార్జింగ్ ఎక్కిస్తాం మేము. ఛార్జింగ్ పెట్టారు ఇంటి దగ్గర. ఇదే కండిషన్ లో ఛార్జ్ పెడతాం, వెహికల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కరు మాట్లాడండి, మంచిగా వినండి. నేను ఇంటికి టో చేసుకొని వచ్చానా, కంప్లైంట్ ఏం రేజ్ చేశాను, మూమెంట్ ఇస్తలేదు ఇది అని చెప్పాను. మీకు చెప్పిన తర్వాత మీరు ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రయారిటీ ఎవరు ఒకసారి అతను అడగండి. నేను ఏం చెప్పాను? ఏం చెప్పారు? సాఫ్ట్వేర్ కంప్లైంట్ ఉండొచ్చు, వైరింగ్ లో ర్యాట్ బైట్ ఉండొచ్చు, అన్ని చెప్పాను. వాళ్ళతో కూడా చెప్పాను మేము. వాళ్ళిద్దరిలో నేను ఎవరికో చెప్పాను. నాకు ఐడియా లేదు. ఉంటుంది మేడం, ఓపెన్ చేసిన వరకు చెప్పలేము. నేను ఈ క్వశ్చన్ కూడా రేజ్ చేశాను. ఇంకోలో వెహికల్ తెచ్చి నా ఎదురుగానే మీరు టైర్ చేంజ్ చేస్తుంటే, అమ్మ మా ముందర వచ్చిన మేము వచ్చినాము అది కాలే అంటే వినండి, మొత్తం వినండి. నేను అక్కడ వచ్చి అడిగితే లే మేడం ఆయన టైర్ పంక్చర్ ఉన్నది, అది మాన్యువల్, మీది సాఫ్ట్వేర్ కాబట్టి మీకు ఆపుతున్నాము. ఇది ఎవరు చెప్తారు? ఆబేద్ చెప్తారు. పొద్దున ఆబేద్ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సరే నిలబడ్డారు. ఎప్పుడు వస్తారు? 10:30 to 11 o'clock వరకు వస్తారు.
మరి బ్యాక్ ఎండ్ వెళ్ళి చెప్పిన అతను ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతున్నాగా నాది ప్రయారిటీలో కావాలి ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు మేడం మీరు సేపు ఆగండి మా టీం వస్తుంది కలిసి చేస్తారు. నేను ఇచ్చాను, మీరు నన్ను 4-5 టైమ్స్ అడిగారు. మార్నింగ్ నుంచి మీరు చేస్తున్నా 5 టైమ్స్ అడిగారా? ప్రయారిటీ జాన్ రాగానే అన్న ఒక వెహికల్ జాన్ వచ్చేసాడా, వచ్చిన తర్వాత మీరు లోపల ఉండగానే మేడం మీరు వచ్చాడు, మీరు ఆడ లోపల వెయిట్ చేయండి, నేను చెక్ చేసి చెప్తున్నాను వెహికల్ ఎప్పటివరకు దొరుకుతుంది, మీరు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? తర్వాత 20 minutes కి వెహికల్ లోపల వచ్చిందండి. నాది ప్రాబ్లం అక్కడే ఉంది, నేను ఉండగానే ఎందుకు జరగలేదు? ఎప్పుడైతే మొత్తం స్టాఫ్ అవైలబుల్ ఉంది ఇక్కడ, మొత్తం అందరు ఉన్నారు, అందరికీ తెలుసు నాది బ్రేక్ ప్రయారిటీలో నేను కావాలని అడుగుతున్నానని, ఎందుకు కావాలని అడుగుతున్నా అది కూడా తెలుసు. కానీ నేను పోయిన తర్వాత వెహికల్ వస్తుంది లోపలికి. పోయిన తర్వాత వెంటనే పోయిన తర్వాత ఓపెన్ చేసి వేరేలాగా ఉండేది. ఆఫ్టర్ 20 minutes ఓపెన్ చేశాను. దానికంటే ముందు ఒక వెహికల్ అక్కడ మేడం, దానికంటే ముందు ఒక వెహికల్ అక్కడ ఫ్లాషింగ్ లో ఉండే, దానికంటే ముందు ఒక వెహికల్ అక్కడ ఫ్లాషింగ్ లో ఉండే. అది కూడా చూపిస్తాను మేడం, ఫ్లాషింగ్ లో ఉందో లేదో తో సంబంధం లేదు. నేను ఉండగానే మీరు ప్రయారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఉండగానే నాకు చెప్పాడు, నేను వచ్చే ముందు కూడా వచ్చాడు కానీ అట్లా అనుకుంటే ప్రతి ఒక్క నాకు వచ్చాడు 60 నుంచి 70 వెహికల్స్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్క వెహికల్ కి. అవును మేడం, ప్రయారిటీ ఇచ్చాని. అవును ప్రయారిటీ ఇచ్చాం, మళ్ళీ లేదా ప్రయారిటీ ఇచ్చినప్పుడు అవును ఇచ్చినాము, ప్రయారిటీ ఇచ్చిన. మీరు సఫర్ అవుతున్నారని చెప్పేసి ప్రయారిటీ ఇచ్చినామే తప్ప మీరు మాట్లాడింది అదే మాట్లాడారు. మీరు ఏమన్నా చేయండి, నాకు 2 గంటల కావాలి, నాకు 2 గంటల కావాలి, 2 గంటల కావాలని మీరు అన్నప్పుడు నేను చెప్పాను. ఇక్కడ ఉన్నప్పుడు నాకు టైమింగ్ వేరే ఉండండి, మీరు ఫస్ట్ చూస్తున్నాము ఏముంది చెప్తామని చెప్పారా? మీరేమన్నారు? చెప్పలేదు మేడం. తర్వాత వెహికల్ మీ అందరూ మీరు లోపల చేసుకొని మంచి ఉద్దేశంతో ఓపెన్ చేస్తారు, కానీ మాకు చెప్పకుండా 10:30, 11కి వస్తారు. 10:30 జాన్ ఎవరు అని అడిగినప్పుడు నన్ను ఒక్కసారి అడిగింటే నేనే Why should I ask everyone John when I am getting the notice? So you when I am asked getting the everyone. information, You asked John everyone. is going to be here by 10:30, 11. So you asked Why should I ask everyone who is John karke? When I was given the information, John is going to be here at 10:30 ani. Okay, it's fine. John 10:30 కి వస్తున్నాడని చెప్పిన తర్వాత John వచ్చాడా? ఏ ఒక్క కస్టమర్కి ప్రయారిటీలో ఇవ్వలేం. ప్రతి ఒక్క కస్టమర్కి 60 నుంచి 70 వెహికల్స్ వస్తాయి, ప్రయారిటీ ఇవ్వలేం. ఈ మేడం అడిగితే సరే అని చెప్పేసి ఓపెన్ చేశాం. సో ఆ మేడం వెళ్ళిపోమని చెప్పలేము, ఉండమని చెప్పలేదు. సో ఆమె అర్జెంట్ ఆమె వెళ్ళిపోయింది. తను అనేది ఒకే క్వశ్చన్, మీరు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ కూర్చోండి మ్యామ్, మేము ఇప్పుడు ఇది చిన్న వర్క్ కాదు, అన్ని చెక్ చేయాలి. ఫైనలీ ఏమంటారు మీరు? తను ఒక క్వశ్చన్ అంటే మీరు వాంటెడ్ గా చేస్తారని చెప్పని ఒక క్వశ్చన్ చేయలేదు మేడం. వాంటెడ్ గా చేయాలనుకుంటే మాకు 200 వెహికల్స్ డైలీ రావు. వాంటెడ్ గా చేస్తే మాకు డైలీ 60-70 వెహికల్స్ రావు మాకు. మరి ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాక మీరు ఇప్పుడు లాస్ట్ మంత్ ఎండింగ్ లో అవ్వదు అని చెప్పని అన్నారు. అవును, వెహికల్ ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ వచ్చింది. మనకు వ్యారంటీ వచ్చేది ఇన్సూరెన్స్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్లో ఉండదు, క్లెయిమ్ అవ్వదు. మీకు కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తా. ఐసిఐసిఐది ఏమనుందో మీరే చెప్పండి నాకు. ఇక్కడ ఏమనుంది మీరే చదవండి. ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ ఏమనుంది ఇక్కడ? ఏమనుంది? మళ్ళీ నేను ఫ్రాడ్ చేసినాను ఇక్కడ లేదు. మళ్ళీ ఇంకేంటి? జాన్ అంటే ఎవరని? జాన్ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. బట్ ఇంకోటి కూడా అడిగారు, అంటే తిన నెంబర్ మీ దగ్గర ఉండదు, తన నెంబర్ మీ దగ్గర లేకుండానే ఒక అందరూ న్యూ జాయిన్, వాళ్ళకి సిమ్స్ ఇచ్చి 2 days. సో వాళ్ళ నంబర్ వాళ్ళకి నోటెడ్ లేవు. సిమ్ కార్డ్ అనేది ఇందాడు వచ్చింది, లైవ్ లో ఉంది చూసుకోండి. నెంబర్ నోటెడ్ లేకుండా జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మీకు నేను ఇంకోటి వాళ్ళకి చెప్పిన తప్పేంది అంటే ఈ సిమ్ తోనే మీరు రన్ అవుతున్నారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గాని. కంపెనీ టైంలో కంపెనీ సిమ్ తోనే కస్టమర్ కాల్ చేస్తాం. పర్సనల్ సిమ్ తో మేము ఎవరికి కాల్ చేయం. ఇన్ కేస్ కస్టమర్ కాల్ చేసినా మేము ఇంకా మార్నింగ్ అంటే ఒకరికి కాంటాక్ట్ అవ్వడానికి మార్నింగ్ లో చెప్పారు ఏంటంటే ఆపేది ఇక్కడ నంబర్ రాయలేదా అని ఇతను అడిగాడు. నంబర్ రాస్తారు, ఎవరైతే నోట్ చేసుకున్నారు మీ కంప్లైంట్ అతను నంబర్ రాస్తారు. కార్డ్ ఏది నంబర్ నోట్ చేయలేదు, రాయించలేదు, అతను నంబర్ రాయలేదే అన్నాం. రాయించుకోండి ఆబేద్ అని ఇతనే పిలిచాడు. ఆబేద్ ఎవరు తెలియదు, నంబర్ వేరే వాళ్ళు రాస్తారు, మాకు అతను కూడా రాయాడు. నేనే రాసిన నెంబర్ అడిగితే నేనే నంబర్ చూసి నేనే రాసిచ్చాను. సో మీరు ఫైనలీ ఏమంటారు? ఫైనలీ ఇట్ ఈస్ అ బిగ్ స్కామ్ అంటానండి. దే నో వెరీ వెల్ దట్ ఐ నీడ్ టు పే బికాజ్ అది ఎట్లా దే లెఫ్ట్ మీ విత్ నో ఆప్షన్.
that I need to pay if I want the vehicle early. And I know, they also know that I want the vehicle very early because I use regularly for animal services. They know it very well. వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు, then definitely they'll pay. మీరు ఎప్పుడు రాలేదు, ఎప్పుడైనా వాళ్ళిద్దరిని పంపించి Extremely sorry, second time కూడా వచ్చాము. Second time వంశీతో మాట్లాడలేదా? మన వాళ్ళు తీసుకుపోయేటప్పుడు మేము వస్తాము, మార్నింగ్ టైంలో మేడం వస్తుంది. సారీ, వంశీతో నేను బాంబేకి వచ్చిన తర్వాత వంశీతో నేను ఇక్కడ వచ్చి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాను, వై హ్యావ్ యూ టేకెన్ ఎక్స్ట్రా మనీ? నన్ను అడగండి నాకు ఎట్లా చేశారు. నేను వంశీ అక్కడ కూర్చుండగానే అడిగాను, వంశీ అక్కడ మాకు అక్కడ లోయల్స్ నుంచి సెకండ్ సర్వీసింగ్కి నేను వచ్చాను. సో ఇప్పుడు తనైతే ఒకటి నేను చెప్పేది అన్న, మీ ఇద్దరిలో మార్నింగ్ సాఫ్ట్వేర్ కంప్లైంట్ లేదంటే ర్యాట్ బైట్ ఉంటుందని చెప్పామా లేదా? ఎలుపు కొరికి ఏం చేస్తారు ఇమీడియట్గా దొరకపోతే? చెప్పండి, చెప్పారా లేదా? నిజం చెప్పండి. మీరు ఎంత నుంచి వెనక్కి ఎందుకు దాక్కున్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పామా లేదా? నాతో కూడా ఇదే చెప్పారు వీళ్ళు. చెప్పాను మేడం, నాతో కూడా ఇదే చెప్పారు. ఇబ్బంది వెహికల్ ఇబ్బంది చెప్పలేము, సాఫ్ట్వేర్ కావచ్చు, వైరింగ్ కావచ్చు, ర్యాట్ బైట్ కావచ్చు. మేడం నాది ప్రశ్న వాళ్ళు ఏం చెప్పారు అనేది లేదండి. నా ప్రశ్న ఇదే, నేను ఉండగా వాళ్ళందరికీ గుంటగా అనుకున్నారు మేడం వెహికల్ ఫస్ట్ ప్రయారిటీ అని అనుకున్నప్పుడు విదిన్ 20 minutes నాకు వెయిట్ చేయండి మేడం, మీ వెహికల్ చూసి ఇప్పుడే చెప్తాము ఎంతవరకు ఇవ్వగలుగుతాం. వాళ్ళు అది ఎందుకు చెప్పలేదు? ఓకే రైట్, ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ కి జస్ట్ ముందు వెహికల్ ఓపెన్ చేయము, కస్టమర్కి మేము టైం చెప్పాము. ఓకే, అక్కడ క్యాబిన్ ఉంది కదా, దాంట్లో కూర్చోమని చెప్పచ్చు ఇది కదా. ఎందుకు వెయిట్ చేయలేదు? మేడం అక్కడ నుంచి నన్ను రిక్వెస్ట్ చేశారు, మేడం మీకు ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మీరు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళండి. 1.5 extremely sorry, this was not told. This was not told at all. When I have got another vehicle, నా వెహికల్ ఇంకోటి ఉంది, నేను 3 టో చేసుకుంటూ వచ్చాను. అది చెప్పలే, ర్యాపిడో అని చెప్పనే లేదు. మేడం మీరు వెయిట్ చేయకండి, ఎమర్జెన్సీ అని కూడా చెప్పలేదు వాళ్ళు. ఎక్స్ట్రీమ్లీ సారీ, దీంతో అర్థమవుతుంది. నా వెహికల్ ఉన్నాక నేను ఎందుకు ర్యాపిడో వెళ్ళి ఇవన్నీ ఎందుకు తింటాను? కన్సర్న్ చూపెట్టినప్పుడు మేడం మీరు కూర్చోండి, అయిపోతుంది, చూసి చెప్పేస్తాము ఎంతలో పడుతుంది, ఎంతవరకు ఇవ్వగలుగుతాము. మీరు ఎవరన్నా టెక్నీషియన్ తీసుకురండి. ఇది ర్యాట్ బయట మేము కావాలని కట్ చేసామని కాదా, దట్ ద సెకండరీ, బట్ దట్ నో ఇట్ వెరీ వెల్ వెహికల్ ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడిక్కడే కూర్చొని ఎవరు ఏంటిది అనేది ఏం చెప్పలేదు. నువ్వు లాస్ట్ టైం అక్కడ కూర్చొని అని కూడా చెప్పలేదు. నేను పోయిన 20 minutes వెహికల్ లోపల తెస్తారు, నాకు ర్యాపిడో చెప్పలేదు. ఇతను వస్తాడు 15 minutes లో ఛార్జింగ్ చేసి వెళ్తానంటాడు, నేను ఉన్నంతసేపు లోపలే ఉంటాడు ఇతను. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. అన్న వెహికల్ కీ పెట్టి వెళ్తున్నావు అంటాం. నేను ఏం చెప్పా, కొంచెం ఎమర్జెన్సీలో చేయనా అన్న, నీకు గంటన్నరలో ఫోన్ చేసి చెప్తామన్నావా లేదా? చెప్పారుగా. అండ్ మీకు ర్యాట్ బైట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంప్లైంట్ ఉండొచ్చు అని చెప్పామా లేదా? మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ మేడం వెహికల్ బయట పెట్టినప్పుడు సేమ్ ఇదే మూమెంట్ వెహికల్ సాఫ్ట్వేర్లో ఉంటుందా ర్యాట్ బైట్లో ఉంటుందా అని, దాన్ని బట్టే మేము అదే చెప్పాం. ఇప్పుడు మేము ఫైనల్గా చెప్పేదండి, ఎవరన్నా టెక్నీషియన్ పిలుచుకురండి, అది ర్యాట్ బయట మేము కావాలని కట్ చేయించామని ఎవరి శాతం చెప్పింది. ఏతర్ నుంచి ఎవరినైనా ఎలక్ట్రీషియన్ని పిలిపించండి. ఎలక్ట్రిక్ వెహికల్ కదా, ఎలక్ట్రీషియన్ కదా తెలుస్తుంది కదా, ఎలక్ట్రీషియన్ని పిలిపియండి. సో తను ఏమంటున్నారంటే, ఓకే ఫస్ట్ నాకు ఇంపార్టెన్స్ నాకు ఇచ్చినప్పుడు, నా వెహికల్ ఇచ్చినప్పుడు సో నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, నేను ఇక్కడ క్యాబిన్లోనే వెయిట్ చేస్తాను కదా. నేను ఒక్క నిమిషం వాళ్ళు వెళ్ళిపోతుండ్రో లేదో మాకు తెలియదు, మేము వెయిట్ చేయమన్నామో కూడా తెలియదు మాకు. కన్సర్న్ ఏం కావాలో లాస్ట్ ఫైనల్ వాళ్ళు వెళ్తున్నాము అని చెప్పాడు. వాళ్ళు అయితే మీకు లాస్ట్ కన్సర్న్ ఏం కావాలి అని అడుగుతున్నారు. నాది లాస్ట్ కన్సర్న్, వీళ్ళు స్కామ్ చేశారండి, చేసినట్టు ప్రూవ్ చేయండి. ఏతర్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకొచ్చి ఓన్లీ ఏతర్, వెన్ ద ఏతర్ పర్సన్ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ, సోమాజీ కూడా ఏతర్ పర్సన్, మేడం మీరు డౌట్ ఉంటే సీసీ కెమెరాస్ చెక్ చేయండి. అతను చెప్పినప్పుడు ఐ ఆస్క్ ఫర్ ద ఫోటోస్, ఐ ఆస్క్ ఫర్ దిస్. వాళ్ళు అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నా ప్రశ్న వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. నా ప్రశ్న ఇదే, నా ప్రశ్న ఇదే, నేను అడిగే ప్రశ్నకు వాళ్ళకి జవాబు చెప్పాలి. నేను ఇక్కడ ఉండగానే వీళ్ళు లోపలే ఉండి టెక్నీషియన్ వచ్చేసాడు, ఇన్ఫర్మేషన్ లేదు నాకు, చెప్పలేదు కూడా. లోపల వచ్చి నేను అతనితోనే మాట్లాడిన తర్వాత 11 అని ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఉన్నాగానే వీళ్ళు ఒక సమాధానానికి వచ్చేసి, మేడం వెహికల్ ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, మేడం మీరు ఉండండి, మీ ముందరనే మేము ఏం సమస్య ఉంది, ఏం ప్రాబ్లం ఉంది మేము చెప్పేస్తాము,
అది ఎన్ని రోజులలో అవుతుంది, ఏం ప్రాబ్లం ఎగ్జాక్ట్ ప్రశ్న. అక్కడే నాకు డౌట్ క్రియేట్ అవుతుంది. బ్యాక్ సైడ్లో ఇన్ఫర్మేషన్ వస్తుందని ఈయననే చెప్తాడు, ముందర వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేరు? నాకు అక్కడే రైట్ 1 minute tell me. బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, నీకోసమో కస్టమర్ వెయిట్ చేస్తాడు. ఓకే, వెన్ హూఎవర్ ఇట్ ఈస్ జస్ట్ జాబ్ కార్డ్ వచ్చినాక నేను చేస్తా అన్న. ఇంకో పాయింట్, మేడం వచ్చి ఈ వెహికల్ అని చెప్పలేదు, ఈ వెహికల్ స్లిప్ చూపించారు మీరు, స్లిప్ చూపించేసి ఈ వెహికల్ మూవ్ అవుతలేదు అన్నది. సో ఒక్క నిమిషం జాన్ ప్లీజ్ డు నాట్ లైక్. ఐ సెడ్ నాకు ప్రయారిటీలో కావాలి, కొంచెం జస్ట్ కీపింగ్ సైలెంట్. మీరు మాట్లాడినంతసేపు నేను సైలెంట్ ఉన్నానా లేదా? నేను వచ్చి ప్రయారిటీలో కావాలి, నాది. ఇప్పుడు నేను మాట్లాడాలా వెళ్ళిపోవాలా? 1 minute ఇప్పుడు నేను మాట్లాడాలా వెళ్ళిపోవాలా? ఏం చెప్తాను ఇప్పుడు వాళ్ళు మధ్యలో మాట్లాడతా జస్ట్ కీప్ మై ఓకే మ్యామ్, తనైతే ఒక్కటి రేస్ మీరు మాట్లాడి చెప్పండి, ఏం రేస్ చేసిండ్రు? మీరే వాంటెడ్ గా మేము వాంటెడ్ కదా. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ తీసుకురావడం ఎందుకు లోపలికి, మీరు మాట్లాడుకొని. సో ఈ అంటే లాస్ట్ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు కాబట్టి వాంటెడ్గా చేశారు అని చెప్పని అంటున్నారు. సో దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? సో ఫస్ట్ పాయింట్, మేము వెహికల్ని ఏమన్నారు మీరు, వాళ్ళ ముందు ఎందుకు చేయలేదు అన్నారు కదా. ఏ వెహికల్ అయినా వాళ్ళ ఎవ్వరు ముందు నేను చెయ్యరు. ఓకే, క్యాబిన్లో కూర్చోండి, ఓకే 1 hour టైం పడుతుంది విప్పడానికైనా చూడ్డానికైనా అని చెప్పని అనాలి కదా. మీరు టైం పడుతుంది ఏం చెప్పరు. ఫస్ట్ పాయింట్, వెహికల్ అబ్జర్వ్ చేసినాక మీకు కాల్ చేసి చెప్తారు, ఏదైనా కాల్ చేసి చెప్తారు. సెకండ్ పాయింట్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి ఏమీ తెలియదు. థర్డ్ పాయింట్, వాళ్ళు వెహికల్ ఏ కండిషన్లో తెచ్చిండ్రు, ఇఫ్ ఇట్స్ ఫాల్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వెహికల్ విల్ జస్ట్ షోయింగ్లో వచ్చింది. దాట్స్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, మీరు ఎక్కడికైనా పోండి ఎలక్ట్రిక్ వెహికల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీక్యాన్ అంటే ఈ వెహికల్కి పీక్యాన్ అని అంటారు, అది కనెక్ట్ చేయండి, మీకు ఫాల్ట్స్ ఏడా చూపించదు. ఫిఫ్త్ పాయింట్, మీరు వెహికల్ ప్రియారిటీలో కావాలి అన్నారు, ప్రియారిటీలో కావాలన్నందుకు ఫస్ట్ ముంగలు తెచ్చినాము కానీ మేము ఎవరిది ప్రియారిటీలో చెయ్యము. వాళ్ళు ఏంది జస్ట్ డాగ్ సేవ్ అనుకుంటా అన్నారు. అనేసరికి ప్రియారిటీ కావాలన్నారు. మ్యామ్ వచ్చి ఫస్ట్ అదే అన్నారు, ప్రియారిటీ కావాలనేసరికి ప్రియారిటీ ఇచ్చినాము. ఇప్పుడు ప్రియారిటీ ఇచ్చింది తప్పంటే విల్ నాట్ జస్ట్ గివ్ ఇట్. ఇంకోటి, క్లెయిమ్స్ కావు అనలేదు మేము, క్లెయిమ్స్ లేట్ అవుతాయి. మంత్ ఎండ్ కాబట్టి క్లెయిమ్స్ లేట్ అవుతాయి. వీఆర్ నాట్ ఆస్కింగ్ హర్ టు పే ఎవరికైనా. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రైవేట్ వెహికలే ఉంది, ఏదైనా గుద్దిండ్రు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి అంటే 15 to 20 days అంటారు కంపెనీ వాళ్ళ ధర్మం. కంపెనీ వాళ్ళు అంటారు వీఆర్ ఇఫ్ వీఆర్ డూయింగ్ ఫాల్ట్ మేము అసలు ఐ కంప్లీట్ మై సెంటెన్స్. ఇఫ్ వీఆర్ డూయింగ్ ఫాల్ట్ మేము చేంజ్ చేసినాక మీద అది ఫాల్ట్ ఉండే చేంజ్ చేసినాము, పేమెంట్ చేసి వెళ్ళిపోండి అంటామా లేదా? జస్ట్ అ థింగ్. అండ్ మేము వాంటెడ్లీ చేసే ఉన్నారు, వాళ్ళు ఏ కండిషన్లో తెచ్చారో వాళ్ళతో అడగండి. అంటే ఇప్పుడు ఏదైతే మనకి వైరింగ్ మొత్తం మార్చాలా అది, ఎందుకంటే సో దానికి వైరింగ్ హార్నెస్ మొత్తం రీప్లేస్ చేయాలి. ఒకేలా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకుండా మన ఓన్ డబ్బులతో మనం దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది? జాబ్ కార్డ్ ఓపెన్ చేయాలి, పార్ట్ ఎంట్రీ, పార్ట్ లేబర్ అవన్నీ వేస్తే పర్ఫెక్ట్ అమౌంట్ వస్తుంది. దాన్ని మేము ఇన్ వాట్స్ చెప్పలేము, అక్కడ సిస్టమ్స్లో తెలుస్తుంది. ఓకే, మార్నింగ్ నుంచి అయితే మనకి వెహికల్ ఇక్కడే ఉంది, అప్పటి నుంచి మీరు అది ఇంత అవుతుంది అని ఏమి అమౌంట్ కూడా మీరు అనుకోలేదా? ఇప్పుడు పార్ట్ ఎంటర్ చేయండి. ఓకే, తను ఎమర్జెన్సీ అన్నప్పుడు మీకు ఫైనాన్స్ ఇక్కడ ఇంత టైం పట్టిద్ది అన్నప్పుడు, సో మీకు ఇంత టైం పట్టిద్ది, మీరు అమౌంట్ మీరు రిపేర్ చేసుకోవాలంటే ఇంత అమౌంట్ అవుతుందని మీకు కూడా ఒక క్యాలిక్యులేట్ రావాలి కదా. ఇంత క్యాలిక్యులేట్ రావాలి కదా. ఇఫ్ ఇట్స్ ఇన్ ఇప్పుడు అది మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అన్నప్పుడు వై యూ నీడ్ టు పే అంటే పేమెంట్లు అంటుండ్రు ఓవర్ మ్యాక్స్ ఇట్ విల్ నాట్ క్రాస్ బియాండ్ 13,000. ఇప్పుడు చెప్తున్నారు, మరి మార్నింగ్ నుంచి ఇంకో ఫోన్లో ఇది ఉన్నది, రికార్డింగ్ ఉంది, ఇక్కడే మాట్లాడారు. 7,000 to 8,000 అని చెప్పారు నాకు.
మీ కాస్ట్ వచ్చేసి 7,000 to 8,000 అవుతుంది మేడం అని చెప్పాను. డిపెండ్స్ ఆన్ వెహికల్. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క సెన్సార్స్ ఉంటాయి, ఒక్కొక్క వైరింగ్స్ ఉంటాయి. మేము చెప్పలేదు అన్నారు కదా, తనే చెప్పింది. నేను చెప్పలేదు అనలేదు ఇందాక ఏమన్నా 7,000 అయితే మేము చెప్పలేదు కదా. 13 చెప్పాం, 7 to 8 అని చెప్పారు. మీరు ఏమన్నారంటే కస్టమర్ ముందు వెహికల్ అయితే విప్పము అని చెప్పని అన్నారు కదా. సో నాకు వెహికల్ ఉంది, అది కూడా టీవీఎస్ ఉంది. సో నేను రిపేర్కి తీసుకెళ్ళానే అనుకోండి. సో మేము కూర్చోండి, మీరు ఏం ఫాల్ట్ ఉంది అని మొత్తం మా ముందు అంటే ఓపెన్ అయితే చెయ్యరు. సో మీ వెహికల్కి పలానా రీజన్ ఇది, ప్రాబ్లం ఇది అని చెప్పని ఒక్కసారి లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారు. సో ఇది ఎందుకని ఫాలో అప్ అవ్వట్లా మీరు? సిచ్యువేషన్స్ చెప్పినాం మ్యామ్కి, సాఫ్ట్వేర్ కన్సర్న్, ఏడీసీ ప్రాబ్లం, వైరింగ్ ప్రాబ్లం. ట్రైల్ కొట్టే చెప్పా మేడంకి, మేడం సాఫ్ట్వేర్ కంప్లైంట్ ఉండొచ్చు, లేదంటే చెప్పిన పాయింట్ మీకు అర్థం కాలేదా? అదిగో ప్రాబ్లం ర్యాట్ బైట్ ఉండొచ్చు అని చెప్పారు కదా. నా క్వశ్చన్ అది లేదు, నా క్వశ్చన్ ఇది ఉంది. మీరు నలుగురు కూడి మీరు ఎప్పుడైతే అనుకున్నారు ఫస్ట్ ప్రయారిటీ మేడంకి ఇద్దామని, మేము వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ ఎందుకు తెచ్చారు? ఓకే, ఒక నిమిషం. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా మీకు? సో నా దగ్గర వెహికల్ ఉన్నప్పుడు వాళ్ళు లోపల కూర్చోబెట్టి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఉంటారో టెక్నీషియన్ ఏడన్నా చూడండి, కస్టమర్ ముందు వెహికల్ ఓపెన్ చేయరు, కస్టమర్ అది కూడా ఓపెన్ చెయ్యరు. పలానా ప్రాబ్లం ఉంది ఇదేగా మేడం అడగండి. నేను బయట వెహికల్ స్టార్ట్ లోపల ఉన్నప్పుడే వాళ్ళు చెప్తారు. నేను వెహికల్ దగ్గరికి వెళ్ళి మేడం ముందే స్టార్ట్ చేసి వెహికల్ ఇలా జట్కా వేస్తుంటే, మేడం ఏడీసీ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, లేదంటే వైరింగ్, లేదంటే ర్యాట్ బైట్ అని చెప్పానా లేదా కనుక్కోండి. ఓకే ఫైనల్ మీరు ఓకే ఫైనల్ ఓకే మ్యామ్, ఇదంతా ఓకే అయిపోయింది. మీరు మళ్ళీ యు ఆర్ మిస్టేకింగ్. సాజిద్, ప్లీజ్ బీ క్లియర్ అండ్ ప్లీజ్ ఐఎమ్ టెలింగ్ లౌడ్లీ. ఐ నో ఐఎమ్ రేజింగ్ మై వాయిస్, బట్ ప్లీజ్ బీ క్లియర్, లిసన్ క్లియర్లీ. I said after leaving the place, why you have taken the vehicle after 20 minutes only. My question is, when you are concerned about my work, about my services, you all have planned, right? Even when Abid told at the back, we have already said, okay, we will take up it. When I was leaving, when the person has come from my end and he has given you the key, keys అదే నేను చెప్పాను. ఓకే ఓకే keys ఇచ్చినప్పుడు అన్న తాళానికే ఉంది అని చెప్పినప్పుడు అతనికి కూడా అదే చెప్పారు కదా. కానీ ఆఫ్టర్ 20 minutes వెహికల్ మీదే తీసుకుంటున్నాం బ్రదర్, మీరు కూర్చోండి కొంచెం, ఇప్పుడే చెప్పేస్తాము, అది ఎందుకు రాలేదు మీ దగ్గర? ఓకే ఫైనల్ మీరు ఏం కోరుకుంటున్నారు? ఐ స్టిల్ రేజ్ అ డౌట్ అండి, ఐ స్టిల్ రేజ్ అ డౌట్. అంటే మీకు వెహికల్ రిపేర్ చేసి ఇచ్చడానికైనా ఫైనల్ మీరు ఏం కోరుకుంటున్నారు? ఐ స్టిల్ రేజ్ అ డౌట్ అండి. దే హ్యావ్ గివెన్, అది ఇక్కడ పరిచయలో చూపించాను, ఫస్ట్ 29, 30, 1st, 2nd ఈ డేస్లలో కాదు, ఆఫ్టర్ 3rd క్లెయిమ్ చేయొచ్చు. ఈ మొత్తం నాది రిపేరింగ్ది కాదు, నేను రిపేరింగ్ది టైం అంటలేను. ఈ ప్రొసీజర్ మొత్తం అయిన వరకు 15-20 days అవుతుంది. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి, అప్రూవల్ చేసిన తర్వాత మేము తీసుకొని మళ్ళీ ఫొటోస్ పంపాలి, ఇవన్నీ చెప్పారు. బట్ ఓకే నేను అడుగుతాను. సో నాకు ఎందుకు చెప్పలేదు? నా క్వశ్చన్ అదే, నేను ఉండగానే నా వెహికల్కి మీరు అందరూ కలిసి ఓకే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం అనుకున్నప్పుడు నేను ఉండగానే ఎందుకు చేరకలేదు? సారీ. ఓకే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ మీరే కంపెనీ పేరు ప్లీజ్ మేడం మాది గారిది అనేస్తున్నాం. కంపెనీకి మీరు ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్ పీపుల్ ఉన్నారు, మాకు సంబంధించింది కాదు మేడం ఇది. నేను ఇది డ్రాప్ అవుతా వెహికల్, ఐ డోంట్ వాంట్ దిస్ వెహికల్ ఎనీమోర్, ఐ డోంట్ వాంట్ టు. ఫోన్లో ఎవరితో అడిగారు? నేను వస్తున్నప్పుడు ఫోన్లో ఎవరు మాట్లాడారు వాళ్ళతో అడిగాను. ఓకే రికార్డ్ ఉంది నాకు. ఓకే సో మీతో మాట్లాడింది మేలా నేనే మాట్లాడినా. సో తను చెప్పినప్పుడు మీరు ఏమన్నారు? ఏది దేని గురించి మేడం? పని చేస్తలేరా ఏతర్ మీది కాదా అని అడిగాను. యు ఆర్ ద ఫ్రంట్ లైన్ పీపుల్, వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏతర్ యూ షుడ్ నో ఇట్ అని చెప్పాను. ఐ వాంట్ టు డ్రాప్ దిస్ వెహికల్ అని చెప్పాను. అంటే ఇక్కడ సర్వీస్ సెంటర్లో జరిగింది, మాకు వెహికల్ ఎక్స్చేంజ్, మాకు వెహికల్ నచ్చలా, మేము మార్చుకోవాలని అక్కడ సేల్స్ లో మాట్లాడుకోవాలి ఉంటుంది. దాని ఆన్సర్ మాకు సంబంధించింది కాదు. దెన్ వెన్ యు ఆర్ ఏతర్ సేల్స్ లో మాట్లాడుకోవాలి. ఉన్నది రికార్డింగ్ తీస్తాను, రికార్డింగ్ తీస్తాను. సంబంధం లేదని దేనికన్నానంటే నేను వాళ్ళు మేము ఇది ఏంటంటే ఈఎంఐ కట్టము అది కట్టమంటే అది మాకు సంబంధం లేదు మేడం, సర్వీస్ పరంగా మాకు సంబంధం అని చెప్పిన, దానికి నాకు సంబంధం లేదన్న. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇది ఎలా ముందుకు వెళ్తానంటే సొల్యూషన్ వాళ్ళు చెప్తేనే మేము సొల్యూషన్ చేయిస్తాం. ఒకటి ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేయాలి, లేదంటే పేమెంట్ లో చేసుకోవాలి, అంతే. ఇవే రెండు సొల్యూషన్. వెహికల్ యాక్సిడెంట్ అయి వచ్చింది, నామం కూడా ఇప్పలేదు, వాళ్ళు అన్ని లైన్లో ఉన్నాయని చెప్పి లైన్ తర్వాతనే వస్తాయని చెప్పి ఇప్పారు. నాకు 14 days తర్వాత ఇస్తున్నారు వెహికల్. వాళ్ళ ప్రాబ్లమాటిక్ వేరే ఉంది, వాళ్ళ సిస్టమ్ మొత్తం గజిబిజి క్లమ్జీ ఉంది, ఇవ్వట్లేదు వాళ్ళు వెహికల్. ఎక్కడ అంటే వాళ్ళకి వచ్చేసరికి పర్ డే 30 to 40 వెహికల్స్ పడిపోతున్నాయి.
30 to 40 పడుతుంది. 2 weeks తర్వాత ఈ రోజు ఇస్తున్నారు నాకు డెలివరీ. వాళ్ళు చెప్పింది టైం 7 days. వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని మేము 14 days తీసుకుంటున్నాం. అనడంలో ఏమీ లేదు పాపం, వాళ్ళు ఇబ్బందిలో ఉంటున్నారు. వాళ్ళు నా ముందు మాట్లాడారు, మీరు ఎందుకు స్పేస్ ఇంక్రీజ్ చేయట్లేదు, ఎందుకు వర్కర్స్ని ఇంక్రీజ్ చేయట్లేదు అని చెప్పి నా ముందు చాలా సార్లు మాట్లాడారు. 60 vehicles 62 vehicles వస్తుంది. vehicles inflow. స్పెషల్గా ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి తిట్టానని చెప్పి వాళ్ళకి నా కోసం ఆగిండు ఆయన ఈరోజు. తిట్టినా అని చెప్పి స్పెషల్గా ఆగిండు క్లయింట్కి. అంటే మేడం అన్ని కావాలి. ఇప్పుడు ఈ సార్ వెహికల్ వచ్చేసి పెండెడ్ వెహికల్స్ బయటికి పంపించాం, అక్కడ టైం పట్టింది, అక్కడ పర్సన్ రాలేదు. సార్కి అదే చెప్పుకుంటూ వచ్చాను నేను. సో తర్వాత ఈవినింగ్ కూడా ఏమైపోయిందంటే గ్రేట్ అని అంటున్నారు. మనకి ఆర్గ్యుమెంట్ అయితేనే ఉంటది ఫైనల్ అయితేనే ఉంటాయి మేడం, ప్రతి ఒక్క దగ్గర అవుతున్నాయి. ఆర్గ్యుమెంట్ కూడా కాదు ఇది, ఆల్రెడీ మేడం చెప్పాను కూడా క్లియర్ కట్గా. ఇన్సూరెన్స్ చేయించుకుంటారా, పెయిడ్లో చేయించుకుంటారా? మీకు పెయిడ్లో ఇప్పుడు నాకు ఇంకా 35 days చెప్పారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి. 35 days వెహికల్ ఇక్కడే ఉండాలని చెప్పారు వాళ్ళు. ర్యాట్ బైట్ అంటే మీకు డౌట్ వస్తుంది. లేదు మ్యామ్, అంటే మీరు అక్కడ ఉండే టైం నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏం చెప్తున్నా అంటే, మీరు అక్కడ ఉన్న టైంలో వాళ్ళకి అర్థం అవ్వదు ఏంటి, పూర్తిగా వెహికల్ ఇప్పుతేనే కదా అర్థం అయ్యేది. ఓవర్వ్యూతో అయితే ఎవరు ప్రాబ్లం అయితే చెప్పలేరు, ఓవర్వ్యూతో అయితే చెప్పలేరు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీ లేకనే నేను రియాక్ట్ అయ్యి మాట్లాడాను. తర్వాత వాళ్ళ నేను ఒక 1 day మొత్తం చూసాను, అబ్జర్వేషన్లో చూసి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఇదే చెప్తున్నానండి. ఐ వాంట్ టు డ్రాప్ దిస్ వెహికల్. ఐ డోంట్ వాంట్ ద EMI టు బి కట్ ఫ్రమ్ మై ఆటో కట్ అవుతుంది నా బ్యాంక్ బ్యాలెన్స్. ఐ డోంట్ వాంట్ దిస్ వెహికల్ అట్ ఆల్. అండ్ దీస్ రివ్యూస్, ఏథర్ రివ్యూస్ స్పెషలీ దిస్ సర్వీసింగ్ పాయింట్ చాలా బ్యాడ్ ఉన్నాయి, చాలా బ్యాడ్ ఉన్నాయి. మీరు ఇదే అని కాదు, వాళ్ళ దగ్గర మీరు ఇంకా ఐ రిక్వెస్ట్ యూ పీపుల్, రేపు మార్నింగ్ ఆఫ్టర్ 10:30 వస్తాం, ఎప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది కదా అప్పుడు రండి. అప్పుడు మనుషుల రియాక్షన్ చూడండి. రండి మీరు కూడా రండి, ఎందుకంటే ఆ రష్లో కస్టమర్స్ ఎలా మాట్లాడతారో ఎలా లేదని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అది మేడం వెహికల్ గురించి మీ వల్ల వాళ్ళకి ఇంక్రీజ్ కానివ్వండి, వాళ్ళకి ఫ్రీగా మార్కెటింగ్ చేస్తున్నాం, మేము మనకి చేస్తున్నాం కదా. ఒక దిక్కే అంటున్నాము, ప్రాబ్లమ్ పైకి అర్థం కావాలి. మీ వల్ల ఏమంటున్నామంటే వర్స్ట్ సర్వీస్ సెంటర్ అంటున్నాము, ఇంకో దిక్కు ఏమంటున్నామంటే మేము వీళ్ళకు మార్కెటింగ్ చేస్తున్నాం కూడా అంటున్నాం. కానీ కస్టమర్స్ ఏ విధంగా వచ్చి కొట్టడానికి వెళ్తారు, వెహికల్ తన్నిలు వెళ్తారు, అవి చూడండి మీరు. కస్టమర్స్తో ఏదైనా సరే నువ్వు చెప్పండి. ఏం ఆలోచించాలంటే ఈ ప్రాబ్లం వల్ల మీకు సర్వీస్ ఇంక్రీజ్ మాకు కూడా ప్రాబ్లం అవుతుంది మేడం, మాకు కూడా ప్రాబ్లం అవుతుంది, లేదంటే నేను. బట్ దానికి మొత్తం కూడా మాకు ప్లాన్ అయిపోయింది. వర్క్ షాప్ నడపాలని అయితే నా ముందు కొట్టారు. వర్క్ షాప్ లో గొడవలు అవుతాయా, మిస్కమ్యూనికేషన్స్ ఎవ్రీ సర్వీస్ మిస్కమ్యూనికేషన్. ఇట్స్ అ వెరీ క్లియర్ కట్ మిస్కమ్యూనికేషన్ వీళ్ళ ద్వారంగా జరిగింది. దాని గురించి నాకు డౌట్ క్రియేట్ అయింది. వీళ్ళు సొంతంగా ఒప్పుకున్నారు. ఇంకో అతను ఉన్నాడు, మేడం సారీ అని చెప్పాడు, తుర్కైనా ఉన్నాడు, ఆయన పేరు తెలియదు, తెలుసుకుంటా మేడం. అనకండి, మళ్ళీ అట్లా మాట్లాడండి. ముస్లిం అయినా ఉండి ఆయన సారీ చెప్పాడు, మేడం మా తప్పు జరిగింది, ఐఎమ్ టెల్లింగ్ సారీ. వర్డ్ తోటి ఏమైతుందని అడిగాను. I want to drop. I want this to be this problem ఏదైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు, the way they are behaving, అన్ని ఫాల్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మిస్కమ్యూనికేషన్ పెట్టుకొని వాళ్ళు నేను ఇది ట్విట్టర్లో రేజ్ చేసి హెడ్ ఆఫీస్లో రేజ్ చేయాలనుకుంటున్నారు, ఏతర్ హెడ్ ఆఫీస్కి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. These people are not giving any kind of to the customers. They are ready to fight with us, but they are not resolving the problem. This is the worst and worst service center, I could say. Unnecessarily, because of the service what they are providing, either company is getting the bad name. ఫస్ట్ అయితే గిన నాకు How they are behaving with the customer, that is the point. That is the point. They have already accepted in front of camera that miscommunication అవుతుంది.
దిస్ ఇస్ ద సేమ్ పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్. మిస్కమ్యూనికేషన్ అయ్యింది. ఇక్కడే కూర్చున్న వ్యక్తి ఇక్కడ బయట అడుగుతూ లేడని చెప్తాడండి. పెట్టుకున్నాం అది పెట్టుకున్నాం. దిస్ ఇస్ నాట్ చూసారు కదా ఏదైతే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎవరి వర్షన్ ప్రాబ్లం అవుతుంది. బట్ తనైతే మా ముందు ఎందుకు ఓపెన్ అంటే మేము సార్ మా ముందు అది వెళ్ళిన 20 minutes ఎందుకు ఓపెన్ చేశారని దాన్ని క్వశ్చన్ చేస్తుంది. బట్ వాళ్ళైతే మేము ఫస్ట్ ఇంపార్టెన్స్ మ్యామ్కి ఇచ్చాం కాబట్టి ఓపెన్ చేస్తుంది. సో చూస్తూనే ఉండండి ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా మీ నక్షత్రం.